ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 1,00,000 ఉద్యోగాలతో త్వరలో జాబ్ క్యాలెండర్ తీసుకురానున్నట్లు ప్రకటించింది. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదలకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరిస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్, పట్టణాభివృద్ది, రెవెన్యూ, విద్యాశాఖలోనే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. మరో వారంలో ఖాళీల తుది లెక్క తేలనుంది. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకైతే ఒక పండగ వాతావరణం అనుకుంది. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆ భారీ మెజార్టీ, భారీ ఆధిక్యంతో వచ్చిన తర్వాత నిరుద్యోగులకి క్యాలెండర్ పెడతాము, క్యాలెండర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువతకి ఆ నిరుద్యోగం అనేది రూపుమాపుతామంటూ కూడా ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకుంటే నిరుద్యోగ యువతకైతే ఆంధ్రప్రదేశ్ లో ఒక పండగ వాతావరణం పండగ వాతావరణం తేటానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అదే పండగ వాతావరణంలో ఉండటానికి నిరుద్యోగులు కూడా ఫిక్స్ అవుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు వచ్చే నెలలోనే ఒక పండగ వాతావరణం తీసుకొచ్చి నిరుద్యోగుల ఉద్యోగమే లక్ష్యంతో ముందుకెళ్తున్న నిరుద్యోగులకైతే ఆ ఉద్యోగం కల్పించే అవకాశం తీసుకుని ఆంధ్రప్రదేశ్ కూడా అడుగులేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆ మంత్రి నారా లోకేష్ గతంలో పలుమార్లు కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి ఉంది. నైపుణ్యం పోర్టల్ తో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకునే అవకాశం కల్పించేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ శతవిధాలుగా కూడా గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఏఐ రంగానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో జాబ్ క్యాలెండర్ గురించి ప్రధానంగా ఆ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులందరూ కూడా ఆ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 1,00,000 ఉద్యోగాలతో త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ జాబ్ క్యాలెండర్ అయితే తీసుకురానున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. అది కూడా ఈ యొక్క జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం సన్నాహాలు చేస్తా ఉంది. అలాగే ఇప్పటికే ఏదైతే కాంట్రాక్ట్ వారి పోస్టులుగా కానీ, ఖాళీగా ఉన్న పోస్టులుగా కానీ శాఖల వారీగా మొత్తం ఏ శాఖలో ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే ఆ వివరాలు మొత్తం కూడా సేకరించాలని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలు శాఖలకి వివరం కోసం పలు శాఖలకి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఒక ప్రాథమిక అంచనాల ప్రకారంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 పోస్టులు పైగా ఖాళీగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ యొక్క 1,00,000 పోస్టులకు పైగా ఉన్న ఆ పోస్టులు మొత్తం కూడా జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా 1,00,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు తెలుస్తా ఉంది. దాదాపుగా మున్సిపల్ గాని, పట్టణం గాని, రెవెన్యూ గాని, విద్యాశాఖలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆ యొక్క పోస్టులను ఫిలప్ చేసి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆ ఎన్డీఏ కూటమి పట్టు బిగించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క లెక్కలు ఏదైతే పలు శాఖలలో ఉన్న ఖాళీలు మొత్తంగా కూడా ఆ లెక్కలు వేసుకొని పూర్తిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వచ్చిన తర్వాత అది ఆ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆ పలు శాఖలలో ఉన్న నిరుద్యోగుల పోస్టులు మొత్తం కూడా ఎంత ఖాళీ ఉన్నాయి, ఏ శాఖలో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది కూడా ఆ ప్రభుత్వానికి ఒక వారంలో పూర్తి డేటా వచ్చే క్రమంలో ఈ యొక్క డిసెంబర్ నెలాఖరికి పూర్తి సమాచారాన్ని తెప్పించుకొని ఆ జనవరి నెలలో యొక్క జాబ్ క్యాలెండర్ ని ఆ ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.